హాయ్ ఫ్రెండ్, అస్సలం అయికం, నమస్కారం. ప్రతి ఒక్కరికి ఈరోజు పెద్ద పండగ దీపావళి. ఈ పండగ హిందూ, ముస్లిం అని లేకుండా నాకు తెలిసిన మటుకు ప్రతి ఒక్కరూ పటాకులు కాలుస్తారు. ఎందుకంటే మా వీధిలో అందరూ కలిసిమెలిసి మేము చేసుకుంటాం ఇది. మా పిల్లలు కూడా పటాకులు తెచ్చి కాలుస్తారు. అందుకు పిల్లలు జాగ్రత్తగా పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్త అని చెప్పండి. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి కువైట్లో తల్లులు కానీ తండ్రి కానీ ఎవరైనా కానీ మేము ఇలా ఉండే వాళ్లకు ఫోన్లు చేసి ఈరోజు రాత్రి వాళ్ళు పటాకులు కాలుస్తారు, జాగ్రత్త అని చెప్పండి. ఎవరైనా పెద్దోళ్ళు దగ్గర అయ్యి ఉండి పటాకులు కాల్చమని చెప్పండి. ఎందుకంటే సంతోషమైన పండుగ సంతోషంగానే జరగాల. దేనివల్ల అల్హమ్దుల్లా. మేము కూడా కాల్చినాం చిన్నప్పుడు, మీరు కాల్చి ఉంటారు. బిస్మిల్లా అంట, భూచక్రాలు అంట, సూసురుబత్తి అంటారు. అది మళ్ళీ మిర్చి అని పటాకులు వస్తాయి. అది కాలుస్తానే కొన్ని పుసుక్కని కాలవు అన్నమాట, పేలవు. దానికి మళ్ళీ పోయి చూస్తామేమో అది పేలిందా లేదా అని. అక్కడ కొంచెం జాగ్రత్త చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఇంటికాడ ఫోన్లు చేసి పటాకులు కాల్చేటప్పుడు పెద్దోళ్ళు ఏమన్నా పక్కన ఉండి దీపావళి పండుగ హాయిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండుగ ప్రతి ఒక్కరు చేస్తారు సంతోషంగా. ఎందుకంటే అది పటాకులు కాలుస్తుంటే ఆ సంతోషమే వేరు, ఆ కిక్కే వేరు. ఆ చక్రాలు, ఆ బిస్మిల్లాలు, ఆ సుసురుబత్తి అంటాము, అది మళ్ళీ ఒక టాబ్లెట్ మాదిరి వస్తుంది, గోలీ అంటారు. దాన్ని కాలిస్తే పాము వస్తుంది. అవన్నీ ఒక సంతోషము, సరేనా? ఆ సంతోషము అలాగే జరగాలని ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకోవాలని పండుగ. హిందూ ముస్లిం తేడా లేకుండా సంతోషమైన పండుగ ఇది. చిన్నపిల్లల కంటే చాలా ఇష్టం ఇది, అందుకు చెప్తున్నాను. దీనిలో కులాలు మతాలు లేవు. ప్రతి ఒక్కరూ నాకు తెలిసిన మటుకు మన కడపలో మన వీధిలో మేమందరూ కలిసిమెలిసి చేస్తాము ఇది. వాళ్ళు కలుస్తుంటారు, మేము కలుస్తుంటాం అన్నమాట పటాకులు. ఓకేనా? హ్యాపీ దీపావళి ప్రతి ఒక్కరికి. అల్లా హాఫీస్, ఖుదా హాఫీస్.